వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. 2025లో ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు టాలీవుడ్. అయితే ఆ లోటుని ఈ సంవత్సరం తీర్చబోతున్నారు హీరోలు. ఎందుకంటే ఈ సంవత్సరం వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలు, ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అసలు ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోయే సినిమాలేంటి, ఈ సంవత్సరం టాలీవుడ్ క్యాలెండర్ ఎలా ఉండబోతోంది, ఈ రోజు టాక్ ఆఫ్ ద టౌన్ లో చూద్దాం. ఈసారి అస్సలు మిస్ అయ్యేదే లేదు. వరుస పెట్టి అన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు హీరోలు. జనవరి 1న కొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ లోకొచ్చినా జనాల అసలు సిసలు కాన్సంట్రేషన్ అంతా సంక్రాంతి సీజన్ మీదే. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో రాజాసాబ్ సినిమా హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో ఫస్ట్ బోనీ కొడుతున్నారు ప్రభాస్. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఫస్ట్ నుంచి ఈ సినిమా సంక్రాంతికే అని జనాలు ఫిక్స్ అయినా షూటింగ్ కాస్త అటూ ఇటైతే సినిమా సంక్రాంతికి రావడం కష్టం అనుకున్నారు. అయితే మనశంకర వరప్రసాద్ ని జనవరి 12కి రిలీజ్ చేయబోతోంది టీం. ఈ సంవత్సరం ఎవరు రిలీజ్ బరిలో నుంచి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అందుకే పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా ముందే రిలీజ్ సీజన్ లాక్ చేసుకుంటున్నారు. ఈసారి అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్నారు కొంతమంది హీరోలు. రవితేజ కొన్నేళ్ల నుంచి సంక్రాంతి బరిలోకి రావడానికి గట్టిగా ట్రై చేస్తున్నా వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కి ఉండడంతో తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ సంక్రాంతి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. రవితేజ కూడా తన 76వ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాని జనవరి 13న సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ, ఆషిక, డింపుల్ చేస్తున్న ఈ సినిమాని సంక్రాంతి బరిలోకి దింపబోతున్నారు. ఆల్రెడీ స్టార్ మూవీస్ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. వీటికి తోడు చిన్న హీరోల సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ కమర్షియల్ మూవీ నారీ నారీ నడుమ మురారి కూడా జనవరి 15న సంక్రాంతికే వస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది. అయితే 14వ తేదీ నుంచి ప్రీమియర్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నవీన్ పోలిశెట్టి సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి సీజన్ లో జనవరి 14న రిలీజ్ అవుతున్నట్టు ఇప్పటికే డేట్ ఇచ్చారు. పెద్ద సినిమాలున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా డేట్ లాక్ చేసుకున్నారు. జనవరి మొత్తం సంక్రాంతి సినిమాలతో ఆడియన్స్ ఫుల్ బిజీ. ఇక ఫిబ్రవరిలో పెద్దగా ఉండవేమో అనుకుంటే పొరపాటే అంటున్నారు మేకర్స్. ఫిబ్రవరిలో కూడా ఏ వారం ఖాళీ లేకుండా వరుస పెట్టి సినిమాల్ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. జనవరి మొత్తం పెద్ద హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తే ఫిబ్రవరి మొత్తం చిన్న సినిమాల సందడి కంటిన్యూ అవ్వబోతోంది. ఫిబ్రవరి 6న గుణశేఖర్ ఇంట్రెస్టింగ్ మూవీ యుఫోరియా రిలీజ్ డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 13న మోస్ట్ క్రేజీ మూవీ ఫంకీ రిలీజ్ అవుతోంది. విశ్వక్ సేన్ జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాంబినేషన్ లో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఫంకీ మూవీ ఫిబ్రవరి 13కి ప్రీపోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇక నిఖిల్ భారీ బడ్జెట్ మూవీ స్వయంభూ కూడా ఫిబ్రవరి 13నే డేట్ ఫిక్స్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకపోవడంతో ఫిబ్రవరికి షిఫ్ట్ అయింది. ఈ సినిమాలతో పాటు లేటెస్ట్ గా రిలీజ్ కి జాయిన్ అయింది విష్ణు విన్యాసం సినిమా. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతోంది. జనవరి తర్వాత పెద్ద సినిమాలన్నీ సమ్మర్ లోనే. ఈ సమ్మర్ ఫెస్టివల్ మార్చ్ నుంచే స్టార్ట్ అవబోతోంది. ఎర్లీ సమ్మర్ నుంచి ఎండ్ వరకు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు హీరోలు. సమ్మర్ లో రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సినిమాల్లో ఫస్ట్ వచ్చేది డెకాయిట్. అడవిశేష్, మృణాల్ జంటగా అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తున్న డెకాయిట్ లవ్ రివెంజ్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా మార్చ్ 19కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈ డిసెంబర్ కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో ఈసారి మాత్రం ఎలాంటి డిలేకి ఛాన్స్ లేకుండా ఫుల్ ప్రిపరేషన్స్ లో ఉంది టీం. మార్చ్ లాస్ట్ వీక్ లో రిలీజ్ అనౌన్స్ చేశారు నాని. శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ప్యారడైజ్ మూవీ మార్చ్ 26న రిలీజ్ అవుతున్నట్టు సినిమా స్టార్ట్ చేసినప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంతేకాదు అవకాశమున్న ప్రతిసారి, కొత్త పోస్టర్ వేసిన ప్రతిసారి మార్చ్ 26నే పాన్ ఇండియా రిలీజ్ అని కన్ఫర్మ్ చేస్తూనే ఉన్నారు
నాని అండ్ టీమ్. బుచ్చిబాబు చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది పాన్ ఇండియా వైడ్ గా మార్చ్ 27న రిలీజ్ అవుతోంది. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా సాంగ్స్ దగ్గర నుంచి క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ వరకు ప్రతి విషయంలో ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. ఈ భారీ సినిమా మార్చ్ 27న థియేటర్స్ లోకొస్తోంది. మిడ్ సమ్మర్ లో మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి మరికొన్ని సినిమాలు. వీటిలో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఉన్నారు. పెద్ద హీరోలు ఉన్నా సరే మమ్మల్ని కూడా చూడమంటూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ రిలీజ్ డేట్స్ ఇస్తున్నారు. అసలు సిసలు హీట్ పెంచడానికి ఏప్రిల్లో రిలీజ్ కి రెడీ అవుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ కమర్షియల్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అసలే ఓజీ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ ఉస్తాద్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మేలో ఎంటర్టైన్మెంట్ లెవెల్ ని హీటప్ చేయడానికి రెడీ అవుతున్నారు అడవి శేష్. శేష్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న గూఢచారి 2 మే 1న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న గూఢచారి 2 మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పీక్ సమ్మర్ మేలో సినిమాల రిలీజ్ తో ఆగిపోలేదు ఎంటర్టైన్మెంట్. జూన్ లో అంతకు మించి ఇంట్రెస్టింగ్ సినిమాలు లైనప్ చేశారు మన హీరోలు. వాటిలో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డ్రాగన్ జూన్ 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఎలివేషన్, భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న డ్రాగన్ టీమ్ ఈసారి మాత్రం టార్గెట్ మిస్ కాకుండా చూస్తున్నారు. కొన్ని సినిమాలు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకుని రిలీజ్ పనుల్లో ఉంటే, కొన్ని మాత్రం సీజన్ చూసుకుని డేట్ ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. మరి అలా సమ్మర్ సీజన్ ఫిక్స్ చేసుకుని థియేటర్ లోకి వస్తున్న సినిమాలేంటి? లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి ఊరిస్తూ వస్తున్న చిరంజీవి సినిమా ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 150 కోట్ల బడ్జెట్ తో వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభరలో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాటు హెవీ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. అందుకే తొందరపడి రిలీజ్ చేయకుండా ఆడియన్స్ లీజర్ గా ఉండే సమ్మర్ లోనే సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రభాస్ సంక్రాంతితో పాటు సమ్మర్ కి మరో సినిమా లైన్ లో పెడుతున్నారు. హను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్ లో 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాను కూడా సమ్మర్ బరిలోకి దింపడానికే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి క్రూషియల్ పార్ట్ షూట్ చేసిన టీం లేట్ సమ్మర్ కి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నట్లు టాక్. సమ్మర్ లో ఇప్పటికే ఇంట్రెస్టింగ్ సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయి. ఈ లిస్టులో త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా ఆదర్శ కుటుంబం కూడా ఉంది. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం చేస్తున్న సినిమా కాబట్టి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కాబోతోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ మార్కెట్ ని పెంచుకుందామని ట్రై చేస్తున్న సూర్య కలిసి చేస్తున్న సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అయితే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఇది కూడా లేట్ సమ్మర్ కే ప్లాన్ చేస్తున్నట్టు టాక్. సమ్మర్ వరకు డేట్లు అనౌన్స్ చేసి అది కుదరకపోతే దసరా, దీపావళి అని సీజన్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు మాత్రం ఇంకా డేట్లు ఫిక్స్ చేసుకోలేదు. సమ్మర్ తర్వాత పెద్దగా రిలీజ్ సినిమాల్ని ఫైనల్ చేయని మేకర్స్ డిసెంబర్ లిస్టు మాత్రం బయట పెట్టేశారు. వీటిలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రవికిరణ్ కోలా డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన రౌడీ జనార్దన సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ వీడియోతో అంచనాలు పెంచేసింది. విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన పాన్ ఇండియా సినిమాలు కూడా డిసెంబర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. వీటిలో పవర్ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్న మైసా మూవీ డిసెంబర్ లో రిలీజ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాతో పాటు లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ ప్లాన్ చేస్తున్న రెయిన్బో కూడా ఈ సంవత్సరమే థియేటర్స్ లోకి రాబోతోంది. డేట్లు, సీజన్లతో కొన్ని సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. అయితే మరికొన్ని చిన్న సినిమాలు మాత్రం అలాంటివేం అనౌన్స్ చేయకపోయినా ఈ సంవత్సరమే రిలీజ్ మాత్రం ఫిక్స్ చేసుకున్నాయి. వీటిలో శర్వానంద్ బైకర్ మూవీ, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజ్, అఖిల్ లెనిన్ మూవీ లాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఏ ఇంట్రెస్టింగ్ సినిమాలు 2026లో తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ద టౌన్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.